10వ తరగతి పరీక్షలకు రెడీ అవుతున్నారా? అయితే చెప్పబోయేది మీకోసమే. రాబోయే రోజుల్లో మీరు 10th క్లాస్ కు బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. అంతేకాదు 12వ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం కుస్తీ పట్టాల్సిన పని లేదు. అదేంటి అంటారా? అవును, 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో భాగంగా ముఖ్యమైన మార్పులు చేసింది. నూతన విద్యా విధానంలో 12వ తరగతి వరకు అంటే సీనియర్ ఇంటర్ వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. అంటే ఇప్పటి వరకు విద్యార్థులు 10వ తరగతి కోసం పబ్లిక్ పరీక్షలు హాజరవుతుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. ఇదే సమయంలో 9వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు 10+2+3 విధానంలో మన విద్యా వ్యవస్థ ఉండగా ఇకపై 5+3+3+4 ఫార్ములా ప్రకారం బోధన చేస్తారు. మరో ముఖ్యమైన మార్పు డిగ్రీ విషయంలో చోటు చేసుకుంది. డిగ్రీ కాలేజీ విద్య 3-4 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం పాస్ అయితే సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ కు డిప్లొమా, థర్డ్ ఇయర్ డిగ్రీ లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారు 4 ఏళ్ల డిగ్రీ చదవాల్సి ఉంటుంది. అది చదివిన స్టూడెంట్స్ 1 సంవత్సరంలో ఎంఏ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎంఏ విద్యార్థులు నేరుగా పీహెచ్డీ చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు పాఠశాల విద్యలో చోటు చేసుకుంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాషతో పాటు స్థానిక భాష ఇంకా జాతీయ భాషలో మాత్రమే బోధిస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు ఒకే నిబంధనలు అమలులో ఉంటాయి.